దక్షిణాది రాష్ట్రాల ఆందోళన కేవలం ఎంపీ సీట్ల గురించి కాదని గలం ఆత్మగౌరవం కోసమేనని ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు స్పష్టం చేశారు. చెన్నై సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల ఐక్యత కనిపించిందని వ్యాఖ్యానించారు. స్టాలిన్ అధ్యక్షతన సమావేశం జరిగినప్పటికీ రేవంత్ రెడ్డి పాత్ర అద్భుతంగా ఉందని కేకే కొనియాడారు. కేంద్రానికి రాష్ట్రం పంపించే నిధులపై రాష్ట్ర అధికారులపై మాట్లాడుతున్నామని తేల్చి చెప్పారు. డీలిమిటేషన్ ఏంటి కొట్లాటంతా మేము చేస్తూ ఉన్నాం. మేము సీట్ల గురించి కాదు ఇప్పుడు కొట్లాట. ఇక్కడ మా వాయిస్ గురించి అవర్ వి రిప్రజెంటెడ్. ఇంతవరకు ఏ స్టడీ కూడా పెద్ద పార్లమెంట్ ఉంటే మంచి గవర్నెన్స్ అవుతుందని, చిన్న పార్లమెంట్ ఉంటే మంచి గవర్నెన్స్ అవుతుందని అయితే స్టడీ ఏం కాలేదు. కానీ పర్టికులర్లీ మన దేశం లోపల ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రం, దానికి 42 నిన్న ఉండే, ఇప్పుడేంటి 17 అయిపోయినాయి. సో స్టేట్స్ కలిసి ఒక తీరు స్టేట్ స్ప్లిట్ చేసి అవి మెథడ్స్ అయ్యి మేము ఇండిపెండెంట్ సావరిన్ స్టేట్స్ కంట్రీస్వి అప్పుడు పార్లమెంట్లో ఫెడరలిజం చెప్పి ఇప్పుడు మోడీ కూడా కోఆపరేటివ్ ఫెడరలిజం అని మాట్లాడుతున్నారు. కానీ ఇటువంటి క్లిష్టమైన సమస్యని సాల్వ్ చేయలేము. నేను మీకు చెప్పినట్టు మాకు కావాల్సిన సీట్ అడుగుతున్నాం, మాకు కావాల్సిన ఫెడరలిజం అడుగుతున్నాం, మాకు కావాల్సిన మా రైట్స్ అడుగుతున్నాం, మాకు కావాల్సింది యూనిటీ ఆఫ్ దిస్ నేషన్ కావాలి. జరుగుతున్న ఉద్యమం మీరు సీట్లు అనుకోకండి. ఇది డీలిమిటేషన్ అంటే మేము 10 సీట్లు ఎక్కువ కావాలని అడుగుతాం లేదు. అందరినీ కలుపుకొని ఏ తీరుగా అన్ని ఇష్యూస్ని కలిపి క్రోడీకరించి ఏ తీరుగా మాట్లాడాలా, ఏ తీరుగా దీన్ని ట్యాకిల్ చేయాలా అనేది చాలా అవసరం. దీంతో ఎన్డీఏకి సంబంధం లేని పార్టీలు అన్నీ కలిసినాయి కాబట్టి ఇమీడియట్లీ మీరు తొందరపడి ఏమీ చేసుకోకండి. కూర్చొని మాట్లాడి ఏ తీరుగా ఈ రిప్రజెంటేటివ్నెస్ కావాలనో అది అర్థం చేసుకోవాలని నేను అంటున్నాను.